వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ ఎడ్యుకేషన్స్. ఏపీపీసీ గ్రూప్ 2 మెయిన్స్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ చరిత్ర సంఖ్యలు చూస్తున్నాం. ఏపీ హిస్టరీలో భాగంగా మనము విజయనగర సామ్రాజ్యం అయితే చూడడం జరుగుతుంది. గత ప్రీవియస్ క్లాస్లో మనకు రెండవ బుక్కరాయలతో మన క్లాస్ అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఈ రెండవ బుక్కరాయలు ఎవరు? రెండవ హరిహరాల యొక్క కుమారుడే పెద్ద కుమారుడు. రెండవ హరిహరాల పెద్ద కుమారుడు రెండవ బుక్కరాయలు. చిన్నవాడు మొదటి దేవరాయలు. ఎవరు? మొదటి దేవరాయలు. ఈయన పరిపాలన కాలం ఎప్పుడు? క్రీస్తు శకం 1406 నుండి 1422 వరకు. మనం అందించే సమగ్ర సమాచారం కొన్ని పీడిఎఫ్స్ బిఎస్ఎల్ హనుమంతరావు, అలానే ఆంధ్ర యూనివర్సిటీ స్థాయి కొన్ని బుక్స్ రెఫరెన్స్గా మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ టాపిక్స్ ఇప్పటికీ 16 టాపిక్స్ అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మీలో ఈ టాపిక్స్ పీడిఎఫ్స్ కావాలంటే కనుక మనకు 524 రూపీస్ 524 రూపాయలతో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మరిన్ని వివరాల కోసం మన వాట్సాప్ నెంబర్ 6300498822లో వాట్సాప్ నెంబర్లో కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. ఓకే, అత్యంత సమగ్ర సమాచారంతో కొన్ని పీడిఎఫ్ అండి. ప్రైస్ ఎక్కువ అని చెప్పి ఆలోచించడం అవసరం లేదు. ఒకసారి క్లాసెస్ విన్న తర్వాతనే పీడిఎఫ్ని పర్చేజ్ చేయండి. ఓకే, ఈరోజు క్లాస్ మనకు మొదటి దేవరాయలు. ఈయన పరిపాలన కాలం ఎప్పుడు? 1406 నుండి 1422 వరకు. రెండవ హరిహరాల యొక్క కుమారుడే ఈయన మొదటి దేవరాయలు. మొదటి దేవరాయలు తన అన్నగారు ఎవరు? రెండవ బుక్కరాయల నుండి రాజ్యాన్ని బలవంతంగా స్వాధీనం చేసుకున్నాడు. రెండవ హరిహరాయలకు 2 కుమారులు. వాళ్ళ పెద్దవాడు రెండవ బుక్కరాయలు, చిన్నవాడు మొదటి దేవరాయలు. ఈ రెండవ బుక్కరాయల నుంచి మన మొదటి దేవరాయలు రాజ్యాన్ని స్వాధీనపరుచుకున్నాడు. అయితే ఈ మొదటి దేవరాయల కాలంలో చాలా భాగం యుద్ధాలతో గడిచిపోయింది ఈయన పరిపాలనా కాలం అంతా కూడా. అలానే బహుమని మరియు రెడ్డి రాజ్యాల పట్ల ఈయన తండ్రి యొక్క విధానాన్ని ఈయన కూడా అనుసరించాడు. రెండవ హరిహరాయలు రెడ్డి రాజులు మరియు బహుమని పనులంటి సత్సంబాలనే ఈ మొదటి దేవరాయలు కొనసాగించారంట. కానీ వెలమలతో మైత్రి ఇతని కాలంలో కొత్త పరిణామం. వెలమరాలతో ఈయన కొత్తగా చూడడం జరిగింది ఈయన పరిపాలన కాలంలో. ఓకే, ఈయన సింహాసనం ఎక్కడంతోనే మొదటి దేవరాయలు బహుమనీ సుల్తాన్ అటువంటి ఫిరోజ్ షా, ఆనాటి బహుమనీ సుల్తాన్ ఫిరోజ్ షా దండయాత్రను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఫిరోజ్ షా బహుమని యొక్క దండయాత్రను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక్కడ చూడండి. అయితే ఈ బహుమనీ సుల్తాన్లో సుప్రసిద్ధుడు మరియు బహుభాషా కోవిదుడే ఈ ఫిరోజ్ షా బహుమని. ఈయన పరిపాలన కాలం ఎప్పుడు? 1397 నుండి ఎప్పుడు? ఈ ఫిరోజ్ షా బహుమని ఉన్నాడు కదా, ఈయన యొక్క పరిపాలన కాలం 1397 నుంచి 1422 వరకు. ఓకే, ఈ మొదటి దేవరాయల కాలంలోనే ఉన్నాడు సమకాలికంగా. ఓకే, అయితే గుల్బర్గాను రాజధాని చేసుకొని 1347లో ఏర్పడింది కదా బహుమనీ సామ్రాజ్యం. వారి యొక్క రాజధాని గుల్బర్గా. అయితే ఈ గుల్బర్గాను రాజధానిగా చేసుకొని పాలించిన బహుమనీ సుల్తాన్లో చివరి వాడే ఈ ఫిరోజ్ షా బహుమని. గుర్తుపెట్టుకోవాలి. ఓకే, పెరిస్టా వృత్తాంతం. ఏంటి వృత్తాంతం చూద్దాం క్లారిటీగా. క్రీస్తు శకం 1406లో బహుమనీ సుల్తాన్ ఫిరోజ్ షా విజయనగరంపై దండెత్తి గల కారణాల గురించి ముస్లిం చరిత్రలో ఏకాభిప్రాయం లేదు. ఇది విజయనగర సామ్రాజ్యంపై బహుమనీ సుల్తాన్ ఫిరోజ్ షా బహుమని 1406లో దండయాత్ర చేశాడు. ఆ దండయాత్ర గల కారణాలు వివిధ రకాలుగా చరిత్రకారులు పేర్కొన్నారంట. అయితే ముద్గలు వాస్తవుడు అంటే ముద్గలు ఉన్నటువంటి పార్దాల్ అనే ఒక వ్యక్తి ఉన్నారు. ఒక కంసాలి కులానికి చెందిన వ్యక్తి. ఈయన స్వర్ణకారుడుగా చెప్పొచ్చు. గత కాలంలో కంసాలి కాలంలో బంగారు పని కూడా చేస్తారు కదా, అందుకని చెప్పారు ఇక్కడ. ఓకే, ముద్గలు వాస్తవుడి పార్దాల్ అనే ఒక వ్యక్తికి ఒక కుమార్తె ఉంది. ఆమె పేరే నేహాల్. ఎవరు? నేహాల్. ఈ నేహాల్ను మన మొదటి దేవరాయలు బలత్కరించాడంట. ఈ సందర్భంలో ఆమెను రక్షించడానికి మన బహుమనీ సుల్తాన్ ఫిరోజ్ షా బహుమని దండెత్తి విజయనగరం వరకు నడిచాడని మొదటి దేవరాయలు ఓడి తన కూతుర్ని సుల్తాన్కి ఇచ్చి పెళ్లి జరిపించినట్లు సంధి చేసుకుని మనకు తెలుస్తుంది. అయితే నేహాల్కు సుల్తాన్ తన కొడుకు హసన్ ఖాన్ ఇచ్చి పెళ్లి జరిపించినట్లు పెరిస్టా యొక్క వృత్తాంతం. మళ్ళీ చెప్తాను చూడండి. 1400లో ఫిరోజ్ షా బహుమని, నాటి బహుమనీ సుల్తాన్ విజయనగర సామ్రాజ్యంపై దండయాత్ర చేశాడు. అయితే ముద్గలు వాస్తవుడు పార్దాల్ అనే ఒక బంగారు పని చేసే వ్యక్తి, తనకు కుమార్తె ఉంది. ఆమె పేరే నేహాల్. ఈ నేహాల్ను మన మొదటి దేవరాయలు బలత్కరించగా ఆమెను రక్షించడానికి బహుమనీ సుల్తాన్ ఫిరోజ్ షా దండెత్తి
విజయనగరం వరకు నడిచాడని మొదటి దేవరాయలు ఓడి తన కూతుర్ని సుల్తాన్కిచ్చి, ఈ మొదటి వాళ్ళ కూతుర్ని ఎవరికిచ్చి, బహుమనిస్లాన్ని ఫిరోషా బహుమనికిచ్చి పెళ్లి జరిపించి సంధి చేసుకున్నాడని, అలానే పార్థాల కుమార్తె ఉంది ఎవరు, నేహాల్, ఈమెను ఫిరోషా కొడుకున్నాడు అతని పేరు హసన్ ఖాన్ ఇచ్చి జరిపించినట్లు ఈ మనకు పెరిష్టావృతం ద్వారా తెలుస్తుంది. ఓకే, నోట్ చూడండి. ముద్గలు ప్రాంతంలోని స్వర్ణకారుని యొక్క కుమార్తె నేహాల్ గురించి ఫిరోషా మరియు మొదటి దేవరాల మధ్య జరిగిన యుద్ధాన్ని ది వార్ ఆఫ్ గోల్డ్ స్మిత్ డాటర్గా పేర్కొంటారు. ఈ ముద్గలు ప్రాంతంలోని స్వర్ణకారుని యొక్క కుమార్తె నేహాల్ గురించి ఫిరోషా బహుమని మన విజయనగరం నుండి మొదటి దేవరాకు యుద్ధం జరిగింది. ఆ యుద్ధాన్ని ది వార్ ఆఫ్ గోల్డ్ స్మిత్స్ డాటర్గా పేర్కొంటారు. ఓకే, కానీ సయ్యద్ అలీ అనే చరిత్రకారుని ప్రకారం ఇది కేవలం మత యుద్ధమని ఫిరోషా మొదటి దేవరాయల నుండి 33 లక్షల ధనంను స్వీకరించి లేదా గ్రహించి మరలనాడు వెనక్కి తిరిగినట్టు సయ్యద్ అలీ యొక్క కథనం. పెరిస్టాయేమో నేహాల్ గురించి కథనం వ్యాఖ్యానించగా, సయ్యద్ అలీ మాత్రం విజయనగరంపై దండెత్తగా ఈ ఫిరోషా మనకి 33 లక్షల ధనం తీసుకొచ్చి వెనక్కి మళ్ళీ చెప్పించి సయ్యద్ అలీ చరిత్రకారుని యొక్క ఇతని ప్రకారమే ఈ జరిగిన దండయాత్ర అనేది మత యుద్ధమే అని చెబుతున్నాడు మన సయ్యద్ అలీ అనే చరిత్రకారుడు. అయితే విజయనగరంపై ఫిరోషా దండెత్తిన సమయంలోనే కందుకూరుని పాలించే ఒక రెడ్లు ఉన్నారు. వాళ్ళు రెడ్డి దండెత్తి ఉదయగిరి రాజ్యంలోని నెల్లూరు ప్రాంతంలోని ఉదయగిరి రాజ్యంలోని పొత్తపినాడు, పులుగునార్లను ఆక్రమించారు ఈ కందుకూరు పాలించే రెడ్లు. అలానే కొండవీడు మరియు బహుమని రాజ్యాల మధ్య మైత్రి కుదిరింది. ఈ కాలంలోనే కుదిరి పెదకోమటి వేమారెడ్డి యొక్క కోరికపై మన ఫిరోషా బహుమని రాజమహేంద్రవరంపై దండెత్తాడు 1410 కాలంలో. మరి కొండవీడు మరియు కందుకూరులను వ్యతిరేకంగా ఈ కొండవీడి ప్రాంతానికి మరియు కందుకూరు రెడ్డి పాలిస్తున్నారు. అప్పుడు వారికి వ్యతిరేకంగా మొదటి దేవరాయలు రాజమహేంద్రవరెడ్డి రాజ్యం నుండి కాటయ్య వేమారెడ్డితో ఈ కొండవీడు మరియు కందుకూరు పాంచి రెడ్డి రాజులకు వ్యతిరేకంగా మన మొదటి దేవరాయలు రాజమహేంద్రెడ్డి రాజ్య స్థాపకుడు కాటయ్య వేమారెడ్డి ఆయనతో సంధి చేసుకున్నాడు 1410లో. చేసుకొని పెదకోమటి వేమారెడ్డి మరియు ఏరువ అన్నదేవచోడు ఫిరోషా కూటమిని ప్రతిఘటించాడు మన మొదటి దేవరాయలు, గుర్తుపెట్టుకోవాలి. అలానే ఈ కాటయ్య వేమునకు సహాయంగా పంపినటువంటి విజయనగర సైన్యాలు పరాజయం పొందాయి ఈ దాడిలో భాగంగా. మరియు మొదటి దేవరాయల మిత్రుడు నుండి కాటయ్య వేముడు పెదకోమటి వేముడితో యుద్ధం చేస్తూ వీరమరణం పొందాడు. ఈ కాటయ్య వేముడు రాజమహేంద్రవర రెడ్డి రాజస్థాపకుడు కాటయ్య వేముడు. ఓకే, కానీ కాటయ్య వేమారెడ్డి మరణాంతరం రాజమహేంద్రెడ్డి రాజ్యాన్ని పాలిస్తున్నటువంటి అల్లాడరెడ్డి పెదకోమటి వేమారెడ్డి ఫిరోషాలను ఓడించి పారదోలాడు మన అల్లాడరెడ్డి. నోట్ చూడండి, ఇక్కడ కాటయ్య వేమారెడ్డి యొక్క పెద్ద కుమారుడు కాటయ్య మరణించడంతో రెండవ కుమారగిరెడ్డిని అల్లారెడ్డి సింహాసనంపై అధిష్ఠింపచేశాడు. ఈ కాలంలో రెండవ కుమారగిరెడ్డి రాజ్యాధికారం వచ్చినాటికి 10 సంవత్సరాల బాలుడంట. అయినందున ఈ అల్లాడరెడ్డియే తనకు సంరక్షకుడిగా ఉంటూ ఎవరికి రెండవ కుమారగిరెడ్డి సమయంలో రాజ్య వ్యవహారాలు మొత్తం మన అల్లారెడ్డియే నిర్వహిస్తూ రాజమహేంద్రవర రాజ్య యొక్క స్వతంత్ర ప్రతిపత్తికి శక్తి కొలత కృషి చేశాడు మన అల్లాడరెడ్డి. కాకతీయ అనంతయుగంలో క్లారిటీగా చెప్పాను. ఎవరైనా వీడియో చూడాలంటే క్లారిటీగా చూడండి, ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే, అయితే ఈ రాజమహేంద్రవర మరియు విజయనగరాల మధ్య సంబంధాన్ని విచ్ఛిన్నం చేసే ఆశయంతో ఫిరోషా బహుమని పానకల్లు దుర్గంను ముట్టడించాడు 1410 చివరిలో. ఈ ముట్టడి 2 ఏళ్ల పాటు సాగింది. ఈ ఫిరోషా బహుమని పానకల్లు దుర్గం ముట్టడి జరిగారు. ఇది 2 సంవత్సరాల పాటు కొనసాగిందని చెప్తున్నాడు. ఈ యొక్క రాజమహేంద్రవర ఆక్రమణలో భాగంగా కొండవీడు మరియు బహుమనిల స్నేహాన్ని చూసి కీడు శంకించినటువంటి పద్మనాయకులు విజయనగరాధిపతితో స్నేహం చేసుకొని పానగల్లు దుర్గంను ఫిరోషా నుండి కాపాడడానికి 2 సంవత్సరాల యుద్ధం చేయవలసి వచ్చింది. బహుశా ఈ కొండవీడి రెడ్ల దృష్టి మరచడానికి మొదటి దేవరాయలు తీరాంధ్రపైకి సైన్యాన్ని పంపినట్లు తెలుస్తుంది. ఈ సైన్యం పొత్తపి పులుగుడ్లాలోనే కాక ఉత్తరంగా నడిచి మోటుపల్లి వరకు ఆక్రమించింది ఈ విజయనగర సైన్యం. వెలమల సాయంతో ఈ సైన్యం తీవ్రంగా పోరాడి ఫిరోషా బహుమని ఓడించి పారదొలింది. ఓకే, దీంతో ఈ పానగల్లు మరియు నల్గొండ ప్రాంతం విజయనగర స్వాధీనమైందంట. ఈ పానగల్లు నుంచి నల్గొండ మధ్య ప్రాంతం.
మొదటి దేవరాయలు విజయనగర ప్రాకారాలను బలపరిచి బురుజులు నిర్మించాడు. మన మొదటి దేవరాయలు దానిలో భాగంగానే మొదటి దేవరాయలు తుంగభద్రా నదికి ఆనకట్టను కట్టించి 15 మైళ్ళ కొండ ప్రాంతాన్ని తొలపించి 15 మైళ్ళ వంటి కొండ ప్రాంతం తొలపించి కాలువల ద్వారా నీటి సౌకర్యం కల్పించాడు విజయనగరానికి. మన మొదటి దేవరాయలు గుర్తుపెట్టుకోవాలి. అలానే ఈ మొదటి దేవరాయల యొక్క మంత్రి చామన దండనాయకుడు. అలానే ఈ మొదటి దేవరాయల యొక్క ఆస్థాన శిల్పి జక్కనాచార్యుడు. ఒక గ్రంథం రాశారు, అదే విక్రమార్క చరిత్ర. వెరీ వెరీ ఇంపార్టెంట్. గత ప్రీవియస్ ఎగ్జామ్లో కూడా అడగడం జరిగింది. ఓకే, శ్రీనాథుడు ఎవరు రాశారు ఈ విక్రమార్క చరిత్ర? జక్కనాచార్య. ఎవరి ఆస్థాన శిల్పిన? మొదటి దేవరాయల ఆస్థాన శిల్పి. శ్రీనాథుడికి సమకాలీన ఈ జక్కన తన విక్రమార్క చరిత్రను వెన్నెలకంటి సిద్ధన మంత్రికి అంకితం ఇచ్చారు. ఓకే, ఎవరికి అంకితం ఇచ్చారో మనం క్లారిటీగా కూడా నేర్చుకోవాలి. ఓకే, ఎవరికి అంకితం ఇచ్చాడు? వెన్నెలకంటి సిద్ధన మంత్రికి. ఎవరికి సమకాలానికి జక్కన? శ్రీనాథుడికి. నోట్ చూడండి, సిద్ధన మంత్రి ప్రౌఢదేవరాయల యొక్క సామాన్యుడి ఉదయగిరి రాజు వద్ద ఉద్యోగి ఉన్నాడు. సంగమ వంశంలో చివరి వంటి విజయ వంటి ఈ ప్రౌఢదేవరాయల వద్ద సామంతుడిగా ఉదయగిరిని పాలిస్తున్నవాడు ఈ సిద్ధన మంత్రి. అలానే ఈ మొదటి దేవరాయల యొక్క మరణాంతరం అతని కుమారుడి రామచంద్రరాయలు రాజయ్యాడంట ఈ మొదటి దేవరాయల యొక్క మరణాంతరం. కానీ రామచంద్రరాయలు అతి కొన్ని నెలల్లోనే పదవీ భ్రష్టుని చేసి తమ్ముడు విజయరాయలు సింహాసనాన్ని ఆక్రమించడం జరిగింది. ఈ విజయరాయలు కూడా అంత సమర్థుడు కాదు. అందుచే ఇతని పాలనాకాలంలో 4 సంవత్సరాల తొందరం తన కొడుకైనటువంటి రెండవ దేవరాయలే రాజ్యాధికారాన్ని చేపట్టడం జరిగింది. విజయనగర రాజులో మొదటిసారిగా ముస్లింలను తన సైన్యంలోకి చేర్చుకున్నవారు లేదా తీసుకున్నవారు వెరీ మొదటి దేవరాయలు. గుర్తుపెట్టుకోవాలి, విజయనగర సామ్రాజ్యంలో ముస్లిం తన సైన్యంలో చేర్చుకున్న వారు ఎవరు? మొదటి దేవరాయలు. మొదటి వ్యక్తి మొదటి దేవరాయల సమకాలీన బహుమని సుల్తాన్ ఎవరు? ఫిరోజ్ షా బహుమని. అలానే ఈ మన మొదటి దేవరాయల సమకాలీన రెడ్డి రాజ్య పాలకుడు పెదకోమటి వేమారెడ్డి ఎవరు? పెదకోమటి వేమారెడ్డి. అలానే మొదటి దేవరాయల సమకాలీన పద్మనాయక లేదా రేచర్ల వెలమరాజు రెండవ అనపోతానాయుడు. అలానే మన మొదటి దేవరాయల యొక్క చివరి పాలనకాలంలో తన ఆస్థానాన్ని ఎవరో ఇటలీ యాత్రికుడు నికోలో కాంటి సందర్శించడం జరిగింది. ఏ రాజు కాలంలో ఏ దేశస్తులు సందర్శించిన వారు ఎప్పుడు మనకు క్లారిటీగా గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జాంపుల్ చాలాసార్లు అడిగారు. ఎవరి సందర్భంలో? నికోలో కాంటి ఏ దేశానికి? ఇటలీ యాత్రికుడు. ఇక మొదటి దేవరాయల యొక్క పాలనాకాలంలో చివరి పాలనాకాలంలో. ఓకే, నెక్స్ట్ మనకు రెండవ దేవరాయలు. ఈయన పరిపాలన కాలం క్రీస్తుశకం 1424 నుంచి 26 వరకు. మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. పీడిఎఫ్ కూడా ఎండింగ్లో ఉందండి. మీరు వెయిట్ చేస్తే ఈ క్లాస్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సిలబస్ మొత్తం కూడా మనకు జనవరి 1st వీక్లోకి ఎండ్ చేయడం జరుగుతుంది. మ్యాక్సిమం కవర్ చేస్తాను. ఓకే, దగ్గర 60% సిలబస్ కంప్లీట్ అయిపోయిందండి. టెన్షన్ పడిన అవసరం లేదు. ఆల్రెడీ మీకు పీడిఎఫ్ ప్రొవైడ్ చేశాను, వాటిని చదవండి. ఒకవేళ మళ్ళీ రివిజన్ కూడా చేసుకోండి, యూజ్ అవుతుంది. ఓకే, యూనిట్ 5 కూడా పూర్తిగా చదవండి, క్లారిటీగా అర్థం చేసుకోండి. 1 or 2 అయితే మనకు రివిజన్ కూడా యూజ్ అవుతుంది. ఆల్రెడీ 60% సిలబస్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా 40% అంటే నెక్స్ట్ మనకు ఈ పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తాను. పోతే యూనిట్ 3, యూనిట్ 4 ఉంటుంది. అవి కూడా సాధ్యమైనంత వరకు మనకు టోటల్ సిలబస్ కూడా కంప్లీట్ చేయడానికి రెడీగా ఉన్నాను. ఓకే, మన నెక్స్ట్ క్లాస్లో మనకు ఈ రెండవ దేవరాలతో మనం క్లాస్ అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఈయన పరిపాలన కాలం 1424 నుంచి 46. ఈ రెండవ దేవరాయలు. మొదటి దేవరాయలు అయితే ముస్లింస్ చేర్చుకున్నాడు. ఈయన అత్యధిక సంఖ్యలో చేర్చుకున్నవారు ఈ రెండవ దేవరాయలు. నికోలో కాంటి మొదటి దేవరాయల చివరి పాలన కాలంలో వచ్చాడు చెప్పాం కదా. ఈ రెండవ దేవరాయల కాలంలో ఎక్కువ కాలం ఉన్నారు. అంటే మొదటి దేవరాయల కాలం ఉన్నాడు, రెండవ దేవరాయల ఆస్థానంలో కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే అండి, నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ చూద్దాం. మళ్ళీ చెప్తాను చూడండి, మనకు 524 రూపాయలకు మీకు ఈ 16 టాపిక్స్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, ప్రైస్ ఎక్కువ అని చెప్పి ఆలోచించడం అవసరం లేదు. ఒకసారి క్లాసెస్ చూసుకోండి, మనకు నచ్చితేనే మళ్ళీ తీసేసుకోండి. కంటెంట్ చాలా ఉంది. ఓకే, ఏదో బిట్ వైట్ చదువుకుంటే వచ్చే కాదు, ఛాన్స్ లేదు ఇప్పుడు. ఓకేనా, క్లారిటీగా అర్థం క్షుణ్ణంగా అధ్యయనం చేయండి. చాలా సోర్సెస్ ఉన్నాయండి. బిఎస్ఆర్ మంత్స్ కావచ్చు, బిఎన్ శాస్త్రి బుక్స్ కావచ్చు, ఆంధ్ర యూనివర్సిటీ బుక్స్ కావచ్చు, చాలా బుక్స్ ఉన్నాయి. అన్ని బుక్స్ గ్యాదర్ చేసుకొని ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది పీడిఎఫ్. ఓకే, ఈ వీడియో మీకు లైక్ అండ్ షేర్ చేయండి. మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే. కీప్ స్మైల్.